యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ 2024. సో ఈ వీడియో వచ్చేసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. దిస్ వీడియో ఇస్ కేటగరైజ్డ్ యాజ్ లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్, జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు, లేటెస్ట్ జాబ్ వేకెన్సీ 2024. సో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ అండి. సో స్టార్టింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 28th August, లాస్ట్ డేట్ వచ్చేసి 17th September 2024. ఏపీ, తెలంగాణ ఇంకా అన్ని స్టేట్స్ వారు అప్లై చేసుకోవచ్చు. సో ఆంధ్రప్రదేశ్లో అయితే టోటల్గా 50 వేకెన్సీస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 50లో వచ్చేసి అన్రిజర్వ్ 21, ఎస్సీ కేటగిరీ 8, ఎస్టీ 3, ఓబీసీ 13, ఈడబ్ల్యూఎస్ 5, టోటల్ వచ్చేసి 50 వేకెన్సీస్. పీడబ్ల్యూడీ కేటగిరీ వారికి 2 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇంకా తెలంగాణ వారికి అయితే టోటల్ వేకెన్సీస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ వారికి టోటల్ 42 వేకెన్సీస్ ఉన్నాయి. 42లో 19 వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీ అండ్ 19 vacancies unreserved, and SC category 6, ST 2 vacancies, OBC 11 vacancies, EWS 4 vacancies, total గా 42 vacancies ఉన్నాయి. PWD వచ్చేసి 2 vacancies ఉన్నాయి. సో టోటల్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ వచ్చేసి అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూబీఐ రిక్రూట్ అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్. టోటల్గా 500 వేకెన్సీస్కి ఈ పర్టికులర్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఉంటుంది. ఇది 1 year ఉంటుంది. సో ఇక్కడ మినిమం ఏజ్ క్రైటీరియా 20 years అండ్ మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా 28 years అండ్ ఏజ్ కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 1 August 2024. అండ్ ఇక్కడ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ వారికి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ 3 years అండ్ పీడబ్ల్యూడీ వారికి 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఈ పర్టికులర్ అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. సో లాస్ట్ డేట్ సో కట్ ఆఫ్ డేట్ ఫర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 17/9/2024 వరకు మీరు గ్రాడ్యుయేషన్ డిగ్రీ పొందాలి. అండ్ ఇక్కడ అప్రెంటిస్, సో ఇది ఎంప్లాయ్మెంట్ కాదు, 1 year ట్రైనింగ్ ఉంటుంది. సో ఇక్కడ ఈ పర్టికులర్ ట్రైనింగ్లో మీకు పర్ మంత్ 15,000 per month ఇస్తారు. 1 year పరంగా 15,000 per month ఇస్తారు. సెలక్షన్ క్రైటీరియా వచ్చేసి ఆన్లైన్ టెస్ట్ ద్వారా ఉంటుంది. సో ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి మీకు ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్లో సో టోటల్గా 4 sections ఉంటాయి. దాంట్లో 100 questions, 100 marks ఉంటాయి. 60 minutes టైం ఫ్రేమ్ అండి. టైం ఫ్రేమ్ వచ్చి 60 minutes. దాంట్లో జనరల్ అవేర్నెస్ లేదా ఫినాన్షియల్ అవేర్నెస్ 25 questions, 25 marks. జనరల్ ఇంగ్లీష్ 25 questions, 25 marks. క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్ 25 questions, 25 marks. కంప్యూటర్ నాలెడ్జ్ 25 questions, 25 marks. ఇంకా నాలెడ్జ్ ఆఫ్ ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా ఉంటుంది. మీరు ఒకవేళ 12th class వరకు లేదా 10th class లేదా 12th classలో తెలుగు లాంగ్వేజ్ చదివి ఉంటే మీకు ఎటువంటి ఎగ్జామ్ పెట్టరు, ఎగ్జామ్ కండక్ట్ చేయరు. ఒకవేళ మీకు ఆ లాంగ్వేజ్ చదవలేకపోతే, ఇప్పటివరకు చదివి ఉండకపోతే మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ఇస్ ఎసెన్షియల్. సో ఇక్కడ ఫైనల్ లిస్ట్ అనేది మెరిట్ లిస్ట్ ద్వారా కట్ ఆఫ్ మార్క్స్ అయిపోయాక ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది క్రియేట్ చేయడం, ఎవరైతే ఆన్లైన్ ఎగ్జామ్ రాశారో వారికి కట్ ఆఫ్ ఉంటుంది. కట్ ఆఫ్లో మెరిట్ లిస్ట్ ప్రకారం మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా మ్యాండేటరీ అండి. మీరు సర్టిఫికేట్ ఆఫ్ సబ్మిషన్ చేయాలి. సో ఇది కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీ, 1 year వరకు ఉంటుంది అండ్ అసెస్మెంట్ ఉంటుంది. సో అప్లై చేయడానికి మీరు ఫస్ట్గా అప్రెంటిస్షిప్ india.gov.inలో మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు అఫీషియల్ వెబ్సైట్, ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ఈ పర్టికులర్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫీ క్రైటీరియా వచ్చేసి జనరల్ కేటగిరీ వారికి 800 rupees plus GST, ఫీమేల్ కేటగిరీ 600 plus GST, SC ST వారికి 600 plus GST, పీడబ్ల్యూడీ కేటగిరీ వారికి 400 plus GST. సో ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో apprenticeship@unionbankofindia.bank మీరు ఇక్కడికి వెళ్ళేసి మీరు అప్లై చేయొచ్చు. అండ్ ఒకసారి ఫీ పే చేస్తాక మళ్ళీ రిఫండ్ చేయరు. సో దిస్ ఇస్ ద రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 17th September 2024. అండ్ ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లింక్ ఇంకా జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. దాంట్లో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. సో అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. సో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. ఆ నోటిఫికేషన్ చూడండి, జస్ట్ థంబ్నెయిల్ చూడండి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే క్లిక్ చేయండి, లింక్ ఫస్ట్ పిన్ కామెంట్లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే, ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లేదా ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీరు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, లేదా అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో మీరు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ చేస్తే మీకు ఫర్దర్ ఆపర్చునిటీస్ అనేది ఇంకా ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. అదర్ దెన్ గ్రాడ్యుయేషన్ చేసి డైరెక్ట్ మీరు అప్లై చేయడం కన్నా గ్రాడ్యుయేషన్ విత్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఉంటే మీకు ఎక్కువ ఆపర్చునిటీస్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా. బికాజ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ద్వారా మీకు ఫర్దర్గా రౌట్ అనేది క్లియర్ పాత్ ఉంటుంది. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.